హాయ్ అండి. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. స్టవ్ వెలిగించకుండా, ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకుండా, ఎటువంటి పిండి వేయకుండా ఈజీగా చాలా కమ్మగా తింటా ఉంటే ఇంకా తినాలనిపించేలా ఉండే స్వీట్ మీ ముందుకైతే తీసుకొచ్చానండి. మన ఇంటికి ఎవరైనా ఒక బంధువులు వచ్చినా కూడా 10 నిమిషాల్లో పాయసం చేసినంత ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉందండి. ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తాను. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 స్పూన్లు బాదం, అదే మరిగా 2 స్పూన్లు కాజు, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, ఇవి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి, లేదా ఫైన్గా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. అది మన చాయిస్ అన్నమాట. చూడండి, నేనైతే కొంచెం బరకు ఉండేటట్టుగా మిక్సీ పట్టుకున్నా. ఇందులోకే 2 స్పూన్లు కిస్మిస్, దాంట్లోకి 2 స్పూన్లు బెల్లం తురిమిండేనండి. మీరు కూడా పగలగొట్టుకొని కూడా వేసుకోవచ్చు. 2 లేదా 3 ఖర్జూరం గింజలు తీసేసి వేసి మిక్సీ పట్టుకోవాలి. నాకు ఆ మిక్సీ జార్ చిన్నదైపోయింది కాబట్టి కొంచెం పెద్ద జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నా. చూడండి, ముద్దగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా పక్కన తీసి పెట్టుకున్న పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసాము, తర్వాత నువ్వులు వేసాం కాబట్టి ముద్దగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా ఏం అవసరం లేదనమాట, సరిపోతుంది. ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. చూడండి, ఆయిల్గా ఉంది చేయి కూడా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 కప్పు పాలపొడి అండి, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, అదే 1/2 కప్పు కొబ్బరి పొడి, అదే కప్పుతో 1/2 కప్పు ఇంకా చక్కెర అనమాట. దాంట్లోనే టేస్ట్ కోసం వెనీలా ఎసెన్స్ అండి 1 డ్రాప్ వేసాను అనమాట. దీని ప్లేస్లో మీరు ఇలాచీ కూడా వేసుకోవచ్చు. చూడండి, దాన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పాలపొడి లాగా ఉంది కదా, చూడండి అసలు. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసి ఇప్పుడు అందులోకి పాలండి, నేనైతే కరెక్ట్గా 1 టీ గ్లాస్ తీసుకున్నా, అవి కూడా సరిపోయి మిగులుతాయి అన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఒకేసారి వేసామంటే ఆల్రెడీ ఇందులో చక్కెర ఉంది కాబట్టి జారుగా అయిపోతుంది అనమాట. చూడండి, పాలు హాఫే వాడినానంటే 1/2 గ్లాసు పిండి అయితే ఆ మాదిరిగా చేసుకొని ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం తీసుకొని మంచిగా వంట చేసుకొని అందులో మనం ఇట్లా బట్టనెలతో ప్రెస్ చేసుకుంటూ కొంచెం వెడల్పు చేసుకొని మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అది చేసి పెట్టాం కదా, దాంట్లో పెట్టి స్టఫ్ చేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అండి, మీకు నచ్చిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి ఆ మాదిరిగా చేశాను అనమాట. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ పిండిలో మనము ఇది పాలు వేసాం కదా, పాలు వేసాం కాబట్టి 1 డేనే ఉంటుందండి. పాలకు బదులు నెయ్యి లేదంటే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటే 2-3 డేస్ అయినా హ్యాపీగా తినొచ్చు అనమాట. పాలు వేయడం వల్ల తొందరగా పాడైపోతుంది. అప్పటికప్పుడు చేసుకొని తినేదానికైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ చూడండి కొంచెం షేప్ అనేది వేరే చేద్దామని అట్లా చేశాను అనమాట. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి, అదంతా మన చేతుల్లో ఉంటుందన్నమాట. చాలా కమ్మగా ఉందండి నిజంగా స్వీట్ అనేది. చూడండి, నేను కలిపిన పిండికి అయితే ఒక 10 దాకా అయినమాట. దీన్ని మనం డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ స్వీట్ని ఒకటి మీకు కట్ చేసి చూపిస్తానండి. మీరు డ్రై ఫ్రూట్స్ అనేది మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే కొంచెం చాక్లెట్ పౌడర్ ఉంటే కూడా వేసుకుంటే ఇట్లా స్టఫింగ్లోకి కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. నేనైతే వేయలేదు, అలాగే పెట్టేశాను అనమాట. మనం ఇందులో మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేది వేసాం కాబట్టి హెల్తీ రెసిపీ కాబట్టి పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టచ్చు అప్పటికప్పుడు.
నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.